మనం ఈ ఎక్స్ప్రెషన్ని 3 విధాలుగా వాడుకోవచ్చు. అవి ఏమిటంటే, గతంలో నేను ఆ పని చేసేవాడిని కానీ ఇప్పుడు చేయడం లేదు. సెకండ్ వన్, నేను ఆ విధంగా ఉండేవాడిని కానీ ఇప్పుడు ఉండడం లేదు. మరియు నాకు అది ఉండేది కానీ ఇప్పుడు లేదు అని చెప్పడానికి యూజ్ చేస్తాం. The three used to expressions. Number 1, used to plus verb. దీన్ని మనం గతంలో నేను ఆ పని చేసేవాడిని అనే దానికి యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్, ఐ యూజ్ టు రీడ్ నావెల్స్. నేను నవలలు చదివేవాడిని. నంబర్ 2, యూజ్డ్ టు ప్లస్ బి. ఈ ఎక్స్ప్రెషన్ని మనం గతంలో నేను ఆ విధంగా ఉండేవాడిని అనే దానికి యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్, ఐ యూజ్ టు బి బిజీ. నేను బిజీగా ఉండేవాడిని. థర్డ్ వన్, యూజ్డ్ టు ప్లస్ హ్యావ్. ఈ ఎక్స్ప్రెషన్ని మనం గతంలో నాకు అది ఉండేది అనే దానికి యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్, ఐ యూజ్ టు హ్యావ్ ఎ డాగ్. నాకు ఒక కుక్క ఉండేది. Now let us discuss the first expression, used to plus verb. The structures are positive, subject plus used to plus verb. Example, he used to play tennis. అతను టెన్నిస్ ఆడేవాడు. నెగటివ్ ఫామ్, subject plus didn't plus used to plus verb. Example, he didn't used to play tennis. అతను టెన్నిస్ ఆడేవాడు కాదు. క్వశ్చన్ ఫామ్, did plus subject plus used to plus verb. Example, did he used to play tennis? అతను టెన్నిస్ ఆడేవాడా? Note, we use used to only in positive form. In negative and question form, we use used to because this expression comes under past simple tense. So we have to follow the past simple tense rules. Examples. Number 1, I used to watch cartoons when I was a child. నేను చిన్నతనంలో కార్టూన్లు చూసేవాడిని. నంబర్ 2, డిడ్ యూ యూజ్ టు ఈట్ నూడిల్స్ వెన్ యూ వర్ ఏ చైల్డ్. మీరు చిన్నతనంలో నూడిల్స్ తినేవారా? నంబర్ 3, ఐ యూజ్ టు ప్లే ద గిటార్ బట్ నవ్ ఐ యామ్ నాట్. నేను గిటార్ వాయించేవాడిని కానీ ఇప్పుడు వాయించడం లేదు. ఫోర్త్ వన్, ఐ యూజ్ టు కాల్ మై పేరెంట్స్ డైలీ వెన్ ఐ వాజ్ ఇన్ హాస్టల్. నేను హాస్టల్లో ఉన్నప్పుడు రోజు నా పేరెంట్స్కు కాల్ చేసేవాడిని. ఫిఫ్త్ వన్, డిడ్ యూ యూజ్ టు గో టు ద సినిమా ఎవ్రీ సండే. మీరు ప్రతి ఆదివారం సినిమాకు వెళ్ళేవారా? సిక్స్త్ వన్, ఐ యూజ్ టు మేక్ ఏ లాట్ ఆఫ్ మనీ యాజ్ అన్ అకౌంటెంట్. నేను అకౌంటెంట్గా చాలా డబ్బులు సంపాదించేవాడిని. సెవెంత్ వన్, హీ యూజ్ టు లివ్ ఇన్ ఢిల్లీ బట్ నవ్ హీ లివ్స్ ఇన్ చెన్నై. అతను ఢిల్లీలో నివసించేవాడు కానీ ఇప్పుడు అతను చెన్నైలో నివసిస్తున్నాడు. ఎయిత్ వన్, ఐ డిడెంట్ యూజ్ టు స్లీప్ వెల్. నవే డేస్ ఐ స్లీప్ వెల్. నేను బాగా నిద్రపోయేవాడిని కాదు, ఈ రోజుల్లో నేను బాగా నిద్రపోతున్నాను. నైన్త్ వన్, ఐ యూజ్ టు లైక్ డ్రైవింగ్ వెన్ ఐ వాజ్ యంగ్. నేను వయసులో ఉన్నప్పుడు డ్రైవింగ్ చేయడం ఇష్టపడేవాడిని. టెన్త్ వన్, ఐ డిడెంట్ యూజ్ టు లైక్ బనానాస్ వెన్ ఐ వాజ్ ఎ చైల్డ్. నేను చిన్నతనంలో అరటి పండ్లు ఇష్టపడేవాడిని కాదు. 11th వన్, డిడ్ యూ యూజ్ టు డూ ఎక్సర్సైజ్ ఎవ్రీడే. మీరు ప్రతిరోజు వ్యాయామం చేసేవారా? 12th వన్, ఐ డిడెంట్ యూజ్ టు లైక్ టీ బట్ నవ్ ఐ లైక్ టీ. నేను టీని ఇష్టపడేవాడిని కాదు కానీ ఇప్పుడు టీ అంటే నాకు ఇష్టం. 13th వన్, ఐ యూజ్ టు లైక్ స్వీట్స్ బట్ నవ్ ఐ డోంట్. నేను స్వీట్లు ఇష్టపడేదాన్ని కానీ ఇప్పుడు లేదు. 14th వన్, మై ఫాదర్ యూజ్ టు గో ఫర్ ఏ వాక్ ఎవ్రీ డే. మా నాన్నగారు ప్రతిరోజు వాకింగ్కి వెళ్ళేవారు. 15th వన్, డిడ్ యూ యూజ్ టు డ్రింక్ కాఫీ ఎవ్రీ మార్నింగ్. మీరు ప్రతి ఉదయం కాఫీ తాగేవారా? 16th వన్, ఐ యూజ్ టు రైడ్ ఏ బైక్ టు కాలేజ్ ఎవ్రీ డే. నేను ప్రతిరోజు కాలేజీకి బైక్ నడుపుకుంటూ వెళ్ళేవాడిని. 17th వన్, డిడ్ యూ యూజ్ టు గో టు ద బీచ్ ఎవ్రీ సండే. మీరు ప్రతి ఆదివారం బీచ్కి వెళ్ళేవారా? 18th వన్, మై పేరెంట్స్ యూజ్ టు లిసన్ టు ఓల్డ్ సాంగ్స్. నా తల్లిదండ్రులు పాత పాటలు వినేవారు. Now let us discuss the second expression, used to plus be. The structures are positive, subject plus used to plus be plus adjective or a noun. Examples, he used to be busy. అతను బిజీగా ఉండేవారు. సెకండ్ ఎగ్జాంపుల్, he used to be the manager. అతను మేనేజర్గా ఉండేవారు. నెగటివ్ ఫామ్, subject plus didn't plus used to plus be plus adjective.
ఎగ్జాంపుల్, హీ డిడ్ంట్ యూస్ టు బి బిజీ. అతను బిజీగా ఉండేవారు కాదు. క్వశ్చన్ ఫామ్ డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ యూజ్ టు ప్లస్ బీ ప్లస్ అజెక్టివ్. ఎగ్జాంపుల్, డిడ్ హీ యూస్ టు బి బిజీ? అతను బిజీగా ఉండేవారా? Note, we use used to only in positive forms. In negative and question form, we have to use used to. Examples. Number 1. I used to be happy when I was in Mumbai. నేను ముంబైలో ఉన్నప్పుడు సంతోషంగా ఉండేవాడిని. సెకండ్ ఎగ్జాంపుల్, డిడ్ యూ యూస్ టు బి సో బిజీ వెన్ యూ వర్ ద మేనేజర్? మీరు మేనేజర్గా ఉన్నప్పుడు చాలా బిజీగా ఉండేవారా? థర్డ్ ఎగ్జాంపుల్, షీ యూజ్డ్ టు బి ఫ్యాట్ బట్ నౌ షీ ఈజ్ థిన్. ఆమె లావుగా ఉండేది కానీ ఇప్పుడు ఆమె సన్నగా ఉంది. ఫోర్త్ వన్, హీ యూజ్డ్ టు బి రూడ్ టు ఎవ్రీవన్. అతను అందరితో దురుసుగా ప్రవర్తించేవారు. ఫిఫ్త్ వన్, ఐ యూజ్డ్ టు బి ఎ టాపర్ ఇన్ స్కూల్. నేను స్కూల్లో టాపర్గా ఉండేవాడిని. సిక్స్త్ వన్, షీ యూజ్డ్ టు బి అవర్ ఇంగ్లీష్ టీచర్. ఆమె మా ఇంగ్లీష్ టీచర్గా ఉండేవారు. సెవెంత్ వన్, ఐ యూజ్డ్ టు బి సో థిన్ అండ్ బ్యూటిఫుల్. నేను చాలా సన్నగా మరియు అందంగా ఉండేవాడిని. ఎయిత్ వన్, హీ డిడ్ంట్ యూస్ టు బి రెస్పాన్సిబుల్. అతను బాధ్యతగా ఉండేవాడు కాదు. నైన్త్ వన్, హీ యూజ్ టు బి ఆనెస్ట్ వెన్ హీ వాజ్ ఇన్ చెన్నై. అతను చెన్నైలో ఉన్నప్పుడు నిజాయితీగా ఉండేవాడు. టెన్త్ వన్, డిడ్ షీ యూజ్ టు బి ఆరోగెంట్. ఆమె అహంకారంగా ఉండేదా? 11th వన్, ఐ డెంట్ యూస్ టు బి కరేజియస్. నేను ధైర్యంగా ఉండేవాడిని కాదు. 12th వన్, రవి యూజ్ టు బి ద బెస్ట్ స్టూడెంట్. రవి ఉత్తమ విద్యార్థిగా ఉండేవాడు. లెట్ us discuss the third expression, use to plus have. The structures are positive, subject plus use to plus have plus a noun. Example, he used to have a big tummy. అతనికి పెద్ద పొట్ట ఉండేది. నెగటివ్, subject plus didn't plus used to plus have plus a noun. Example, he didn't used to have a big tummy. అతనికి పెద్ద పొట్ట ఉండేది కాదు. క్వశ్చన్ ఫామ్ did plus subject plus used to plus have plus a noun. Example, did he used to have a big tummy? అతనికి పెద్ద పొట్ట ఉండేదా? Examples. Number 1, I used to have a flat stomach. నాకు పొట్ట ఫ్లాట్గా ఉండేది. Number 2, I didn't used to have much patience. నాకు ఎక్కువ ఓపిక ఉండేది కాదు. థర్డ్ వన్, డిడ్ యూ యూస్ టు హ్యావ్ అన్ ఓన్ హౌస్. మీకు సొంత ఇల్లు ఉండేదా? ఫోర్త్ వన్, ఐ యూజ్ టు హ్యావ్ ఎ బెస్ట్ ఫ్రెండ్ కాల్డ్ పీటర్. నాకు పీటర్ అనే బెస్ట్ ఫ్రెండ్ ఉండేవాడు. ఫిఫ్త్ వన్, డిడ్ యూ యూస్ టు హ్యావ్ ఎ ఫియర్ ఆఫ్ గోస్ట్స్. మీకు దెయ్యాలంటే భయం ఉండేదా? సిక్స్త్ వన్, ఐ యూజ్ టు హ్యావ్ ఎ హ్యాబిట్ ఆఫ్ బైటింగ్ నెయిల్స్. నాకు గోర్లు కొరికే అలవాటు ఉండేది. సెవెంత్ వన్, ఐ డెంట్ యూజ్ టు హ్యావ్ ఎనీ ఆబ్లిగేషన్స్. నాకు ఎటువంటి బాధ్యతలు ఉండేటివి కాదు. ఎయిత్ వన్, హీ యూజ్ టు హ్యావ్ సమ్ బ్యాడ్ హ్యాబిట్స్. అతనికి కొన్ని చెడు అలవాట్లు ఉండేటివి. నైన్త్ వన్, డిడ్ యువర్ బ్రదర్ యూజ్ టు హ్యావ్ ఏ జాబ్. మీ సోదరుడికి ఉద్యోగం ఉండేదా? టెన్త్ వన్, ఐ యూజ్ టు హ్యావ్ ఏ బ్యాడ్ హెడేక్ ఎవ్రీ డే. నాకు ప్రతిరోజు చెడ్డ తలనొప్పి ఉండేది. 11th వన్, షీ యూజ్ టు హ్యావ్ లాంగ్ హెయిర్ వెన్ షీ వాజ్ ఏ చైల్డ్. ఆమె చిన్నతనంలో ఆమెకి పొడవాటి జుట్టుండేది. 12th వన్, ఐ యూజ్ టు హ్యావ్ ఏ కార్ బట్ నౌ ఐ హ్యావ్ ఏ స్కూటర్. నాకు కారు ఉండేది కానీ ఇప్పుడు నా దగ్గర స్కూటర్ ఉంది. ఇఫ్ యూ థింక్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.